పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు, అన్ని లక్షలతో గెలవబోతున్నా అని. విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను, అయ్యా మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది. అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. మీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, నేను ఓడిపోతున్నానని చెప్పింది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలా. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు. విజయసాయి రెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత రాజీనామా చేసి నామినేషన్ వేయండి. నెల్లూరు ఎంపీగా మీరు గెలవాలనే ఉద్దేశంతోనే రాజ్యసభకు రాజీనామా చేయలేదు. ఒకవేళ మీకు నెల్లూరు ఎంపీగా కరెక్ట్ గా అడిగారు, నమ్మకం ఉంటే రాజ్యసభకు రాజీనామా చేయాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982లో. రాజ్యాంగం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది కాన్స్టిట్యూట్ చేసి ఇంచుమించు 3-4 సంవత్సరాల కాలం పాటు ప్రతి ఒక్క క్లాసుని కూడా వివరంగా దాని మీద చర్చించి ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించి 1950వ సంవత్సరంలో అది రిపబ్లిక్ డే అని చెప్పి పిలుచుకొని అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు, ఏ వ్యక్తి ఏ సభలో మెంబర్గా, పార్లమెంటు మెంబర్గా కానీ అసెంబ్లీలో మెంబర్గా కానీ ఉంటే ఇంకొక సభకు ఎన్నికైతే ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు ఎంత పీరియడ్ లోపల రాజీనామా చేయాలి, రాజీనామా చేయకుంటే ఏమవుతుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడింది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి వాడు కాదు. కనీసం రాజ్యాంగాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉందని కూడా నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడికి. ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి రాజ్యాంగం పట్ల అవగాహన ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలుసు రాజ్యసభకు ఎప్పుడు రాజీనామా చేయాలి, లోక్సభకు నేను గెలుస్తానా లేదా అన్నటువంటి విషయం నాకు తెలుసు. 100% పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా. 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తాం, ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు. విద్యలో కూడా విద్య, వైద్యం అన్నటువంటిది ఈ రెండు కూడా చాలా ఒక భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటివి. వాటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు. అటువంటి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది. 7కు 7 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం.